ఒక్కరి ఇంట్లో పొద్దున తొందరగా లేచి స్నానం చేసుకొని ఇల్లు అంతా ఊడ్చి ఇంటికాడ తులసి చెట్టుకు నీళ్ళేసి కొద్ది దీపం పెట్టి నా ఇల్లు చల్లగా ఉండని అని నెత్తి మీద కొంగేసుకొని ఆడలు ఇంట్లో పూజ చేయండి, మంచిగా అవుతుంది. సూర్యుడు రాకముందు మీరు కూడా తొందరగా లేసుకొని స్నాన పూజలు చేసుకొని ప్రతి ఒక్కరు హనుమన్ల గుడికి పోయి మొక్కండి. పొద్దున పూట మీకు ఎలాంటి సడసత్తి ఉన్నా కానీ మీ పిల్లలకు తీసుకొని పోయి హనుమన్ల గుడిలకు మొక్కియండి. 108 రోజులు కరెక్ట్గా మీ పిల్లలను తీసుకొని హనుమాన్ గుడిలో మీరు మీ పిల్లలను తీసుకొని మొప్పిస్తే 100% చేతబడ చేసిన వాళ్ళని పాని గాఢ పటక కాకపోతే నా పేరు అడగండి. మీరు ఇట్లా చేసి చూడండి, ఈ పత్యం పట్టండి. ఒకవేళ మీ పిల్లలకు ఏదైనా ఆపత్ వచ్చిందంటే ముసలి గుడికి తీసుకొని పోయి మొక్కియండి. గుడిలా పోయేటప్పుడు కంపల్సరీ నెత్తి మీద ఏదైనా టోపీ అయినా వేసుకోండి, లేకుంటే టావిల్ అయినా కట్టుకోండి. లేకుంటే మీరేం టావిల్ టోపీ వేసుకోవడం అవసరం లేదు, కొంగ వేసుకున్నా పర్వాలేదు కదా, వీళ్ళు అట్లా వేసుకోండి. ఒకవేళ కొంగ వేసుకోవడానికి రాకపోతే ఇట్లా పిన్నుతో ఇట్లా ఏమంటారు వడ్లతో ఇట్లా కొట్టించి అది ఏమంటారు, సారీ నాకు తెలియదు, అది ఏదైనా ఒకటి చేసుకోండి. నాకు తెలియక తెలుగులో సాడసండి. అట్లా నెత్తి మీద కొంగేసుకొని గుడిలో పోండి. కంపల్సరీ ఇట్లా 108 రోజులు మీరు హనుమన్ల గుడిలో పోతిరంటే 100% మీకు చేతబడ చేసినోడు కంట్రోల్గా వానికి 100% కాకపోతే నాకు అడగండి, గ్యారంటీ పరిశీలన అవుతారు వాళ్ళు. అందుకే ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇది రికార్డులు తీసుకోవద్దు కాదు, దమక్లో తీసుకోండి. ఈ చూచాగాలకు మీరు బుగులు పట్టకండి. మీరు కంపల్సరీ హనుమన్ల గుడికి వెళ్ళండి, దేఖింగే క్యా హోతా. దాని గురించి మీరు పరిశీలన కాకండి, పరిశీలనలో పడకండి. ఈ జాతి భేదాలు ఇవన్నీ చేసుకోకండి, కులం కొట్లాడుకోకండి. ఈడికెళ్ళే మీ కాలు మొక్కుతాను, నేనే పెద్ద మనిషి మీ కాలు మొక్తా. ఆ కులం పెద్దగా, ఈ కులం పెద్దగా, వడ్డోలు పెద్దగా, లంబడోలు పెద్దగా, మళ్ళీ తెలుగులు పెద్దగా, రెడ్డిలు పెద్దగా, బంజోలు పెద్దగా, కాపులు పెద్దగా, కర్నూలు పెద్దగా, ఇట్లన్నీ కొట్లాటలు చేసుకోకండి. చాకులు పెద్దగా, అందరికన్నా పెద్దగా ఈ భారత మాత ఉన్న చూడు, ఆమెనే పెద్దగా అనుకోండి. ఈ భారతదేశంలో ఉంటారు చూడు, ఆవిడే ఇప్పుడు భారత్ తల్లి పాదాలు ఉన్నాయి కదా, అదే అంతే పెద్దగా అనుకోండి. అన్ని కులపలు ఈ దేశంలోనే ఉంటాము, అందరు ఇక్కడనే ఉంటారు. ఒక్కరు సస్తే ఒక్కరు ఏమంటారు, ఇట్లా మనసుతోని మట్టికి పోతే పీడపోతుంది, వట్టిని జగడం చేసుకోకండి. ఎవరో మాటలిని కొట్లాటలు చేసుకోకండి అనేది నా ఉద్దేశం. నేను ఎవరికి జగడం పెడతలేదు, దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ ఒక్కోసారి కాలు మొక్తా. మీ కులం ఏమైనా ఉంటే దర్వాజా ఇంటి లోపల దర్వాజాలని కులము జాతీలు చేసుకోండి. మీ కులం ఉన్నదంటే నీ గేట్ లోపల, నీ గేట్ బయటికి వెళ్ళి బయటికి వస్తీవంటే ఊర్లో వస్తీవంటే తిరుగుతున్నంటే మనం అందరం ఇండియన్స్ అనేది దమక్లో పెట్టుకుంటే చాలు అనేది నా ఉద్దేశం. పట్లాటలు అన్నీ పెట్టుకోకండి, అందరు మంచిగా ఉండండి. మళ్ళీ వాళ్ళు పెద్దగా వీళ్ళు పెద్దగా నా దాంట్లో తెచ్చి పరిచయం చేయకండి. నాకు అందరు అంతే, అందరు మంచిగా ఉండండి, అందరు చల్లగా బతకండి. నేను ఎక్కడైనా ఒక్క మాట మీకు కొద్దిగా మనసుకు తలిగేటట్టుగా తిట్టినది ఉంటే, మా అన్ననే తిట్టిండు, మా తమ్ముడే తిట్టిండు, మా బంధువునే తిట్టిండు, నా గురుదేవుడే తిట్టిండు, మా ఇంటి తమ్ముడే తిట్టిండు అనుకొని మనం ఒక్కటే ఇంటి అన్నదమ్ములకి అందరు కలిసిమెలిసి ఉండాలనేది నా ఉద్దేశం. మళ్ళీ ఇంకేం లేదు. అందరు భక్తితో ఉండండి, మంచిగా ఉండండి. ఇంకొకసారి చెప్తున్నా, ఊర్లో సప్త భజనలు పెట్టండి. సప్త భజనలు పెడితే ఊరు చల్లగా ఉంటుంది, అందరు చల్లగా ఉంటాము. ప్రతి ఒక్కరు ఇట్లా ఒక సంవత్సరానికి ఒక్కసారి పండుగ ఇట్లా పెట్టుకొని సప్త భజనలు చేస్తే ఏం పెద్ద విషయం కాదు. అటువంటి టైంలో ఇక్కడ ఉన్న ఏరియాలో ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళందరూ భజన ఒక్కరు ఊరలకు ఒక్కరు భజన పోయి సపోర్ట్ చేసుకోండి. అర్థమవుతుందో లేదో. ఇప్పుడు కంటెబల్లూరులో ఏడియాలు వచ్చిన అనుకో, పెద్ద ఏడియాలు భజనకు వచ్చింది, మీరు వాళ్ళ ఊరికి పోయి భజన చేసిరండి. మా ఊళ్ళో రారు చేయరు అని ఇవన్నీ 12 మాటలు చెప్పకండి. ఏం కాదు, 10 మంది పోయి 1 గంట భజన చేసి ఆ ఊరు చల్లగా ఉండాలి, అందరు అన్నదమ్ములు లెక్క ఉండి మంచి చేసుకోండి అనేది నా ఉద్దేశం. ఓం నమః శివాయ. ಯಾರು ಬಂಗಾರ ನೋಡ್ರಿ ಪಾಠ ఒక పాట వేస్తారు आरती आणि पाठ पडलं. तुझं आहे का माय फोन? तुझं आहे का? कोणाचं आहे का माय फोन?
सद्गुरु बसवलिंग अवधूत महाराज की जय, योगी अवधूत महाराज की जय, सकला साधु संत महाराज की जय, श्री गुरुदेव दत्त दत्त अवधूत चिंतन श्री गुरुदेव ఆర్తి నిప్పు गर्मी जय गुरु अवधूता स्वामी सद्गुरु अवधूता मल्लयनी पे तेरा मल्लयनी पे तेरा महिमा परंपरा ओम अवधूता दाता ब्रह्मा विष्णु महेश्वर तीनों रूपों में दत्त तीनों रूपों में भक्तों के हृदयों में रहकर भक्तों के हृदयों में रहकर महिमा दिखाने